నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. ఒక చిన్న మనవి ఏమిటనంటే ఆస్ట్రో తెలుగు అనేటువంటి ఈ ఛానల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దీనికి సబ్స్క్రైబ్ చేయండి. అనేక విషయాలు మీకు తెలపడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఏదైనా కామెంట్స్లో ఉంటే నోట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. తర్వాత షేర్ చేయడానికి కూడా ప్రయత్నించండి. తప్పకుండా అన్ని విధాల మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మీకు నేను అనేక విషయాలు తెలుపుతూ ఉంటాను, మీరు లాభపడుతూ ఉంటారు. దయచేసి మన్నించండి. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే జూలై మాసంలో 2025 సంవత్సరం మరి కర్కాటక రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క కర్కాటక రాశిలో కనుక తీసుకున్నట్టయితే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. గ్రహ గమనాల విషయంలో కనుక వస్తే ఆల్రెడీ అక్కడ మీనరాశిలో శనైశ్చరుడు ఉండనే ఉన్నాడు, కుంభరాశిలో రాహు ఉండనే ఉంటాడు, ఆ తర్వాత సింహరాశిలో మాత్రం కేతువు కుజుడు ఇద్దరు కూడా ఉన్నారు. ఈ జూలై మాసంలో 28వ తేదీ వరకు కూడా ఈ కేతువు కుజుడు ఈ యొక్క సింహరాశిలో ఉండడం చేత పిశాచ యోగం అనేటువంటిది ఏర్పడింది. 7వ తేదీ జూలైన ఈ యొక్క కుజుడు కర్కాటక రాశిలో నుంచి ఈ యొక్క సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ ఇద్దరి అంటే ఈ రెండు గ్రహాల కంజంక్షన్ జరిగినప్పుడు అంటే ఈ కుజుడు కానీ ఈ కేతు కానీ కలిసినప్పుడు పిశాచ యోగం ఏర్పడింది. మీ యొక్క రాశిలో కనుక తీసుకున్నట్టయితే కర్కాటక రాశిలో తీసుకున్నట్టయితే ద్వితీయ భావంలో ఇటువంటి పిశాచ యోగం ఏర్పడింది కాబట్టి కొంచెం ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఉంటే ఉండవచ్చు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా గాయాలు తగిలేటువంటి పరిస్థితి ఉండవచ్చు. నోరు మంచిదైతే ఊరు మంచిది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉద్రేకంతో మాట్లాడకుండా ఉండాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇంట్లో ఏదైనా ఒక రకమైనటువంటి అలజడి కూడా కలగవచ్చు. అంచేత ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. ఈ పిశాచ యోగం వల్ల ఇటువంటి కొన్ని నెగటివ్ థింగ్స్ అన్నీ జరుగుతున్నాయని మీరు అనుకుని తప్పకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పొద్దున్న లేవగానే పడుకోబోయే ముందు ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా వినటమో చదవటమో చేయగలిగితే శుభకరంగా ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకోండి. వృషభ రాశిలో శుక్రుడు ఉంటాడు, ఆ తర్వాత మిథున రాశిలోకి వచ్చేటప్పటికి రవి బుధులు ఉంటారు, మరి కర్కాటక రాశిలో రవి గురువులు ఉంటారు, కర్కాటక రాశిలో బుధుడు ఉంటాడు. ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఏం జరుగుతుంటే గురువు ఏ భావాలను వీక్షిస్తుంటాడో ఆ భావాలు మాత్రం ఖచ్చితంగా క్షేమకరంగా ఉంటాయి. అవి ఏ భావాలంటే 4, 6, 8. 4 అంటే ఖచ్చితంగా తల్లి కానీ లేకపోతే శత్రువుగా రుణాలు కానీ గృహ వాతావరణం కానీ వీటి విషయంలో ఈ గురువు యొక్క వీక్షణ ఉంది కాబట్టి అలాగా సజావుగా సాగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక క్లాష్ అవుతుంది. ఏంటనంటే ఇంట్లో కొంచెం వాతావరణంలో అలజడి, అక్కడ చూస్తేనేమో కొంత ప్రశాంతమైన వాతావరణం. ఈ రెండింటి మధ్యన మీరు కొంచెం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. మీరు కొంచెం చాకచక్యంగా మీ ఇల్లును అలాగా ముందుకు తీసుకువెళ్లాల్సిందే జూలై మాసం అంతా కూడా. కానీ ఈ యొక్క కుజుడు అనేటువంటి వాడు 28వ తేదీ జూలై వరకే సింహరాశిలో ఉంటాడు. ఆ తర్వాత ఉండడు కాబట్టి మీరు హ్యాపీగా సురక్షితంగా మీరు బతికేయచ్చు. ఇకపోతే ఇక్కడ 6వ క్షేత్రాన్ని చూస్తున్నాడు, 6వ భావాన్ని చూస్తున్నాడు గురువు. మరి 6వ భావం అంటే శత్రురోగ రుణక్షేత్రం. శత్రువులు ఏమైనా ఉంటారా అంటే వాళ్ళు కూడా అణిగిపోతారు. మీరే విజయం అనేటువంటిది మీదే అవుతుంది. ఆ తర్వాత రుణాలు ఏమైనా ఉంటే అందరూ రుణ విముక్తి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత రోగాలు అనేటువంటి విషయంలో కనుక వస్తే ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉపశమనం కూడా కలుగుతుంది. అంచేత ఈ విషయాల్లో ఖచ్చితంగా క్షేమకరంగానే ఉంటుంది అని మనం చెప్పచ్చు ఈ గురువు యొక్క వీక్షణ వల్ల. మిగతా విషయాలు కనుక తీసుకున్నట్టయితే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా లాయర్సే అనుకోండి, లేకపోతే డాక్టర్సే అనుకోండి, ఇంజనీర్సే అనుకోండి, సాఫ్ట్వేర్ వాళ్ళే అనుకోండి, వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఆపద లేదు. మంచి అవకాశాలు లభిస్తాయి. తప్పకుండా డబ్బులు సంపాదించుకుంటారు, పేరు ప్రతిష్టలు గౌరవం కూడా సంపాదించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు, తప్పకుండా గౌరవింపబడతారు. ఇకపోతే పెళ్లి కాల
చాలనటువంటి వాళ్ళు ఉంటారు. మీ ప్రయత్నాలు మీరు తప్పకుండా ప్రారంభించండి. సకాలంలో పెళ్ళిళ్ళు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కావలసినటువంటి వరుడో మీకు లభ్యమయ్యేటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడతాయి. ఉద్యోగాలు దొరకనటువంటి వాళ్ళు ఇంతకాలం మీరు ప్రయత్నించండి. తప్పకుండా మీకు అర్హత ఉండి అవకాశాలు ఉండి తప్పకుండా ఉద్యోగం దొరికేటువంటి అవకాశాలు కూడా మీకు మెండుగానే లభిస్తాయి. ఆ విషయంలో మాత్రం ఎటువంటి డిప్రెషన్కి లోన్ కావద్దు, ఆందోళన అసలు పడద్దు. తర్వాత మూడో విషయం అంటే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ప్రణాళికాబద్ధంగా మాత్రమే ప్రయత్నించాలి. ఏదో ఒక అవకాశం వచ్చింది, ధన సమృద్ధి కలిగింది, వెంటనే ఏదో ఒక వ్యాపారాన్ని మొదలు పెడతామంటే మాత్రం తీవ్ర నష్టాలకు మీరు గురి అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి ఒక పేపర్ మీద పేపర్ వర్క్ చేసుకుని ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఇవన్నీ విషయాలు వివరంగా అడిగి తెలుసుకోవటం, మీరు కావలసినటువంటి ఆ యొక్క ప్రణాళికను తయారు చేసుకోవటం, ముందుకు నడవటం అనేటువంటిది మంచిది. ఎంచేతనంటే ఒక్క నెలతో సరిపోదు, ఎల్లకాలం ఉండాలి. కాబట్టి వ్యాపారంలో తొందరపడకూడదు. తప్పకుండా మీరు ఒక ప్లానింగ్ ప్రకారంగా మాత్రమే వర్కౌట్ చేసుకోవాలి, ప్లానింగ్ ప్రకారమే ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడే మీరు చాలా లాభపడటం, సెటిల్ అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇక విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కానీ జరుగుతున్నటువంటి విషయాలు అంతా ఆశాజనకంగా లేదు. కాబట్టి అవకాశాలు ఉండి తప్పకుండా అర్హత ఉంటే మీ ప్రయత్నాలు ప్రారంభించండి. ఏదో అవకాశం ఉంటే తప్పకుండా మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎంచేతనంటే ఇవాళ పరిస్థితులు బాగాలేవు, రేపు పరిస్థితులు చక్కబడవచ్చు. కాబట్టి ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. భార్యాభర్తల మధ్యన సఖ్యత బాగానే ఉంటుంది, ప్రేమ అభిమానం బాగానే ఉంటుంది, ప్రేమికుల మధ్యన కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాత చలనచిత్ర రంగం కూడా సజావుగానే సాగుతుంది. కావలసినటువంటి లాభాలు కూడా ఈ యొక్క చిత్ర నిర్మాతలు గడిస్తారు. ఆ తర్వాత నటీనటులకు పని చక్కగా ఉంటుంది. సాంకేతిక నిపుణులకు కూడా కావలసిన చేతి నిండా పని దొరుకుతుంది. వాళ్ళ పనులు సజావుగానే సాగించుకుంటారు. ఇక రాజకీయ నాయకుల విషయంలోకి వస్తే మాత్రం సింహరాశిలో పిశాచ యోగం ఏర్పడింది. కాబట్టి జనరల్గా ఏమవుతుందంటే ఈ యొక్క సింహరాశికి కారణమైనటువంటి రవి వల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేయాల్సినటువంటి పరిస్థితి. అనవసరమైన వాగుళ్ళు వాగి మాత్రం అపనిందల పాలు కావద్దనేటువంటి విషయం నేను సూచనప్రాయంగా తెలుపుతున్నాను. అనవసరంగా అవమానపడద్దని మాత్రం నేను తప్పకుండా చెప్పేటువంటి పరిస్థితి అండి. జాగ్రత్త పడండి. ఇక భక్తి దైవము అనేటువంటి చాలా ముఖ్యం. కాబట్టి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. ఆ తర్వాత తప్పకుండాను ఈ యొక్క పరమేశ్వరుని పూజించండి. ఆదిత్య హృదయం కూడా చదవండి. మళ్ళీ ఈ సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం కూడా చదువుతూ వీలైనంత వరకు, మీకు తోచినంత వరకు, మీకు అర్థమైనంత వరకు ఈ పూజా కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తూ ఈ జూలై మాసం అంతా మీరు గడపాలి. తప్పకుండా అన్ని రకాలైనటువంటి శుభాలు మరి అన్ని లాభాలు మీకు కలగాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. సెలవు. నమస్కారం.